పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. దాంట్లో కొంతమంది ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ కూడా ఉండుంటాయి. అయినా సరే కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. అంటే ఫెయిల్యూర్ అవ్వడానికి వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, వాళ్ళు బిజినెస్ చేసేటటువంటి ఆ యొక్క డాక్యుమెంటేషన్ ఇదంతా ఉంటుంది కదా, ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది, అంటే ఎలా చేసుకోకపోవడం వల్ల వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు అనే కాన్సెప్ట్లు చూసుకుంటే దానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు బిజినెస్ చేసేవాళ్ళు అంటే ఏం చెప్తారు? ప్రతి బిజినెస్ ఓనర్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళు చేసే బిజినెస్లో 100% ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఆ చిన్న మార్పు ఏంటంటే, చాలామంది బిజినెస్లో ఒక చిన్న ప్రాపర్ గోల్ ఉండదు. సో నేను ఇవాళ మన ఆడియన్స్ కోసం ఒక చిన్న స్లైడ్స్ ద్వారా నేను క్లియర్గా ఒక విజనరీ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఈ బోర్డ్ని ఇప్పుడు చెప్పే మన ఒక ఫార్మేట్ని వాళ్ళు 90 డేస్ కనుక 90 డేస్ ఫాలో అయితే 100th డే నుండి 100% వాళ్ళ బిజినెస్లో ఇప్పుడు ఏదైతే 1x బిజినెస్ ఉందో 10xలోకి వెళ్ళడానికి 99.9% ఛాన్స్ ఉందండి. సో అదేం చూసేద్దామా మనం? సో రైట్, విజనరీ బోర్డ్, మై విజన్ అండ్ బిజినెస్ బోర్డ్. ఓకే. సో మై విజన్ అండ్ బిజినెస్ బోర్డ్ అని ఎందుకు పెట్టామంటే దానికి, సో మై విజన్ అంటే ఎక్కడ నా విజన్లో నా బిజినెస్ ఎలా జరగాలి అనేది ఒక బోర్డు ఉండాలి. సో బోర్డు మీన్స్, సో మనం అందరం నేర్చుకునే ఉంటాం. సో ఎలిమెంటరీ స్కూల్ నుంచి మనం స్టార్ట్ అయిన మన కెరియర్ ఒక బోర్డులో నీట్గా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కటి. సో క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో ఎలా మీరు అంటే ఏబిసిడి దగ్గర నుండి లెటర్స్ వరకు సో సెంటెన్స్ రాసేంత వరకు మనల్ని తీసుకెళ్తుంది. సో ఇక్కడ అదే బోర్డు సో ఎలిమెంటరీ స్కూల్లో మనం నేర్చుకున్నా మనకు ఒక బోర్డు ఉండాలి అనేది. సో ఆ బోర్డు ఎలిమెంటరీతోనే ఆగిపోలేదండి, ఒక బిజినెస్ కానీ కెరియర్ కానీ. సో ఏది మొదలు పెట్టినా మనకు ఒక బోర్డు అనేది ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ ఏంటంటే, మనకు ఇక్కడ ఏవైతే ప్రతి ఒక్క పర్సన్ ఉంటారు. నేను ఒక బ్లాక్ బోర్డ్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు నా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, లేదు మీరు మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఒక బోర్డు ఉండాలి. సో అది కెరియర్కా లైఫ్కా. సో ఆ కెరియర్ అనే లైఫ్ అనే విషయంలో లైఫ్లో కొన్ని ప్రాబ్లమాటిక్స్ వస్తాయి, కెరియర్లో కొన్ని ప్రాబ్లమాటిక్స్ వస్తాయి. సార్ కెరియర్ లైఫ్ ఒకటే అని మీరు అడగచ్చు. కెరియర్ మీన్స్ ఇక్కడ నేనేమంటే, లైఫ్ అంటే మనం కొనసాగించే జీవన విధానం. కెరియర్ మీన్స్ కొనసాగించే జీవన విధానానికి కావాల్సినటువంటి కెరియర్. అంటే కెరియర్ని మనము ఎక్కడ చూస్ చేసుకుంటున్నాం, ఎలా మనం ప్లాట్ఫామ్ డిజైన్ చేసుకుంటున్నాం అంటే, చాలా మందికి ఒక విజనరీ ఉండదు. సో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ ఎక్కడికి ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్రాపర్ ప్లానింగ్లో మనకి ఏమి ఉండాలంటే, ఫస్ట్ థింగ్ ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే. సో ఒక ఐడియాలజీ రావాలి మన బ్రెయిన్లో. సో ఒక థాట్ అనేది రావాలి. సో మనం స్టార్ట్ చేసిన బిజినెస్, మీరు ఏదైతే చేస్తున్న బిజినెస్ ఉందో దానికి మీకు ఉండాల్సింది, నేను ఎంత టర్న్ ఓవర్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనకు ఉండాల్సిన ఫస్ట్ గోల్ ఎవ్రీ మంత్ మనకు ఉండాల్సింది, అంటే మంత్లీ క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఏ బిజినెస్లో అయినా మంత్లీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఈ మంత్లీ క్యాలిక్యులేషన్లో మన బిజినెస్లో గ్రోత్ రావాలంటే మనం ఈ మంత్ ఎంత మనం బిజినెస్ చేయాలి, ఎంత టర్న్ ఓవర్ చేయాలి. టర్న్ ఓవర్ మీన్స్ టోటల్ బిజినెస్. సో ఈ టోటల్ టర్న్ ఓవర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒక 10 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. 10 lakhs టర్న్ ఓవర్ నుంచి నాకు 3 lakhs మాత్రం మిగులుతుంది అనుకుందాం. సో జిఎస్టీస్ అండ్ ట్యాక్సెస్, ఎంప్లాయీస్ శాలరీస్, ఆఫీస్ మెయింటెనెన్స్ పోయి 3 lakhs మిగులుతుంది అనుకుందాం. మనకు 10 lakhs టర్న్ ఓవర్ ఈ మంత్ 10 జరిగితే మనకు అదే శాలరీ, అదే ఇన్కమ్ ఉంటుంది. సో నీకు నీ విజనరీలోనే, నీ బోర్డులోనే, నీ దగ్గర, నీ మైండ్లోనే నువ్వు ఎంత బిజినెస్ చేయాలనే థాట్ లేనప్పుడు సో బిజినెస్ ఎంత జరుగుతుంది? సో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి ఫస్ట్ ఒక ప్రియారిటీ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంత టర్న్ ఓవర్ చేయాలి మీరు. సో ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ చేయాలి అనేది ఎవ్రీ మంత్ ఫస్ట్ అతను ప్లాన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్స్. మన టర్న్ ఓవర్ ఎంతైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని మన ప్రాఫిట్స్ తెలుస్తాయి. సో టర్న్ ఓవర్ని మనము ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నామో మనం తెలియకుండా మన ప్రాఫిట్స్ని మనము గెస్ చేయలేము. సో అది ఎంత అవుతుందో నెక్స్ట్ మంత్ చెప్పలేము. సో ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ నేను 1 కోటి రూపాయలు సంపాదించాలి, మంచి హౌస్ తీసుకోవాలనుకుందాం. అతను టర్న్ ఓవర్ ఎంతో తెలియకుండా, అతనికి ఎంత లాభం వస్తుందో తెలియకుండా బిజినెస్లో ముందుకు వెళ్తాడా? సో ఎవ్రీ మంత్ ఎండ్లో బిజినెస్ ప్లాన్ చేయాలి. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వస్తుంది అంటే 30th 31st నైట్కి మన బిజినెస్ నెక్స్ట్ మంత్ మన యాక్షన్ ప్లాన్ అనేది మనకు వచ్చేయాలి. సో దాంట్లో ఫస్ట్ మనం టర్న్ ఓవర్ ఎంత చేయాలి మన బిజినెస్లో.
సో ₹1,00,000 టర్న్ ఓవర్ చేయాలా అంటే మన బిజినెస్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంత్లీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. సో అక్కడ మనం ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ ప్రాఫిట్లో మీకు ఎంత ప్రాఫిట్ కావాలి ప్లాన్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మిలీనియర్ ఇన్కమ్ మీరు ఏం చేస్తున్నారా, మిలీనియర్ ఇన్కమ్ ఏం చేస్తున్నారా అండ్ క్వశ్చన్ మీ అందరికీ. సో మిలీనియర్ ఇన్కమ్ మీరు ఏం చేస్తున్నారా? మిలీనియర్ అంటే ఎవరండి? సో ఇయర్లీ ఒక 10 lakhs ఇన్కమ్ని సేవ్ చేసే పర్సన్, సంపాదించే పర్సన్ మిలీనియర్ అనం. 10 lakhs ఇప్పుడు 12 lakhs ప్యాకేజ్ ఉంది, అతను మిలీనియరా? 12 lakhs సంపాదిస్తే 12 lakhs ఖర్చు అయిపోతుంది. ఎక్కడ మిలీనియర్ అవుతాడు? మిలీనియర్ మీన్స్ 10 lakhs అమౌంట్ సేవ్ అవ్వాలి. సో ఇప్పుడు 10 lakhs అమౌంట్ మీకు సేవ్ అవుతుందా? ఎక్కడ సేవ్ అవుతుంది? సో ఇప్పుడు మీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, మీ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ బేస్ చేసుకుని మీరు మిలీనియర్ అవ్వడానికి ఉందా? సో మిలీనియర్ ఇన్కమ్ ఏం చేస్తున్నారా? ఇప్పుడు చాలామందిని మనము మిలీనియర్స్ అని బిలీనియర్స్ అని మనము టీవీలలో యాడ్స్లో చూస్తూ ఉంటాం. సో ఇయర్ ఇంత టర్న్ ఓవర్ చేశారు వీళ్ళు, ఇయర్ ఇంత ఇన్కమ్ ఏం చేశారని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ గురించి చూస్తున్నాం కానీ యాజ్ అ బిజినెస్ ఓనర్ మీ మిలీనియర్ ఇన్కమ్ గురించి మీరు ప్లాన్ చేశారా? ఎందుకు ప్లాన్ చేయట్లేదు? ప్లాన్ చేయకపోతే ఇవాళే స్టార్ట్ చేయండి. సో మంత్ ఎండ్ అవుతుందా, మంత్ మిడిల్లో ఉన్నారా, మంత్ ఎండింగ్లో ఉన్నారా? సో ఇన్ని డేస్ పెండింగ్ ఉన్న అన్ని డేస్కి మీరు ప్లాన్ చేయండి. సో మిలీనియర్ ఇన్కమ్ ఎలా ప్లాన్ చేయాలి? సో మిలీనియర్ ఇన్కమ్ ప్లాన్ చేస్తే చాలామంది బిజినెస్ ఓనర్స్కి ఒక చిన్న హౌస్ కట్టుకోవాలి, ఒక హౌస్ సొంత ఇల్లు ఉండాలని డ్రీమ్గా మిగిలిపోద్ది. సో ఇప్పుడు మన వాడికి నీకేమి కావాలి అనేది నువ్వు రాయకపోతే, నీకేమి కావాలనేది నువ్వు ఒక పాయింట్ అవుట్లో నీ పాయింట్ చేయకపోతే, నువ్వు గుర్తించకపోతే నీ హౌస్ ఎలా వస్తుంది? అలాగని చెప్పేసి నీ గోల్స్ ఎలా ఫిల్ అవుతాయి? సో ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే ఈ మిలీనియర్ పాయింట్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఈ మిలీనియర్ ఇన్కమ్ ఎలా వస్తుంది? నీ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నావా? సో నీ హౌస్కు డ్రీమ్ ఉందా? సో ఆ డ్రీమ్కి నీ హౌస్ కట్టుకోవాలి ఎంత అమౌంట్ కావాలి? సో దానికి ప్లాన్ చేయండి. సో హౌస్ కట్టుకోవడానికి అమౌంట్ కావాలి కదా. సో నీ మంత్లీ బడ్జెట్, సో ఇప్పుడు నీ మంత్లీ టర్న్ ఓవర్లోంచి నీకు వచ్చిన ప్రాఫిట్స్లో నీ మిలీనియర్ ఇన్కమ్లోంచి హౌస్ కట్టుకోవాల్సిన సమ్ అమౌంట్ని లైక్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు టాటా షేర్స్ ఉన్నాయి. సో మనం అవి కావాలని పర్చేస్ చేసుకోవచ్చు. వీటి మీద డెప్త్గా ఇంకా మనం నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. అలాగే గోల్స్. సో ఆ గోల్స్ ఏముండాలి? ఒక ప్రాపర్ గోల్ షీట్ అనేది మనకు ఉండాలి. సో ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, మన సేల్స్ ఎంత చేయాలి, మన బిజినెస్ మీద మనకు ఐడియా వస్తుంది. సో అంటే మనకి ఈ టర్న్ ఓవర్, ఈ ప్రాఫిట్, ఈ మిలీనియర్ ఇన్కమ్ మనకి తెలియకుండా ఆ సేల్స్ ఎంత చేయాలో మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు. ఇప్పుడు ఈరోజు ₹10,000 సేల్ వచ్చిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక చిన్న బొటెక్ ఉంది. సో ఈరోజు నాకు 10,000 సేల్ వచ్చిందండి. 10,000 సేల్ వచ్చింది, సరిపోద్దా? 10,000 సేల్తో సరిపోదు. సో 10,000 సేల్ అంటే టర్న్ ఓవర్ ఆ రోజు జరిగింది. దాంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది? సో ఎంత మార్జిన్ మీకు మిగులుతూ ఉంది? సో ప్రాపర్ ప్లానింగ్ అనేది మీ బిజినెస్కి ఉందంటే ప్రాపర్ నెక్స్ట్ మంత్ ఏం చేస్తామంటే అరే మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ దాన్ని గోల్ని పెంచగలుగుతారు. సో ఒకవేళ మీరు అనుకున్న గోల్ని ఈ మంత్ రీచ్ అవ్వలేరు, కానీ అదే గోల్ని కంటిన్యూ చేయండి, నెక్స్ట్ మంత్కి ఆటోమేటిక్ రీచ్ అవుతుంది. మీరు అప్పుడు ఏం ప్లాన్ చేయొచ్చు? మీ డ్రీమ్స్, మీ గోల్స్ ఏంటి అనేది ఒక ప్రాపర్గా మీరు ఐడెంటిఫై చేయగలిగినప్పుడు 100% దీనిలో సక్సెస్ అవ్వచ్చు. అంటే సార్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణం అంటే విజనరీ బోర్డ్ లేకపోవడము, అంటే వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఫెయిల్యూర్ అవుతున్నారు అంటారా? నాట్ ఓన్లీ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమే అండి, దానికి సో మెనీ రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక బిజినెస్ ఓనర్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్. అంటే ఇదొక్క రీజన్ వల్లే బిజినెస్ ఓనర్ ఫెయిల్ అవుతారంటే నో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. ఇప్పుడు బిజినెస్ ఉందండి, ఈ మంత్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను ఎంత బిజినెస్ చేయాలో నాకు తెలియకపోతే నేను నా టీంకి ఏం చెప్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా స్టాఫ్ ఒక 10 members ఆఫీస్లో వర్క్ చేస్తున్నారండి. సో ఇప్పుడు నాకు ఒక టర్న్ ఓవర్ ఎంత చేయాలి, నాకు ఒక ప్లానింగ్ లేదనుకోండి, నా స్టాఫ్ చేసే వర్క్లో నేను అనలైసిస్ ఎలా చేయగలుగుతాను? అనలైజ్ చేయగలుగుతానా? నా స్టాఫ్ ఇప్పుడు ఒక 10 calls మాట్లాడారు, కూర్చున్నారు, క్లోజ్ అయిపోయింది, వర్క్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అది ఏదో టర్న్ ఓవర్ అయింది, దాంట్లో శాలరీస్ ఇస్తున్నా, నాకు ఏదో మిగులుతుంది అనుకుంటే దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ బిజినెస్. ఆ బిజినెస్ అంటారు, దాన్ని జాబే అంటారు. 8 to 10 జాబే అంటారు అది. సో బేసిక్గా ఇప్పుడు మన స్టాఫ్ని మనము వాళ్ళకి ఏం వర్క్ ఇవ్వాలని మనకి ఇన్పుట్స్ మనకు తెలియాలన్నా కూడా మన మంత్లీ ప్లానింగ్ అనేది ఉండాలి. సో ఆ మంత్లీ ప్లానింగ్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన టర్న్ ఓవరే. సో నీ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటేనే కదా ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు టర్న్ ఓవరే లేకపోతే ఆ టర్న్ ఓవర్ కావాలంటే సేల్ జరగాలి. ఆ సేల్స్ కావాలంటే ఇవన్నీ నీకు ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు నీకు ఎంత డబ్బులు వస్తుంది, మిలీనియర్ అంటే మిలీనియర్ ఇన్కమ్ ఎర్నింగ్. మిలీనియర్ ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ ఒక 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేయాలి ఒక బిజినెస్ ఓనర్ అంటే. సో ఆ 10 lakhs ఇన్కమ్ని ఎలా ఎర్న్ చేయాలనేది మిలీనియర్ ఇన్కమ్ కోసం మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ హౌస్ కట్టుకోవాలనుకో డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్ గురించి అరే నేను ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసాను కదా, ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత చూద్దాంలే, 5 years తర్వాత ఇల్లు కట్టుకుందాంలే అనుకుంటే కాదు. మీరు ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలి దానికి? ఇప్పుడు మిలీనియర్ ఇన్కమ్ ఏదైతే మంత్లీ మీకు ఒక 10 lakhs వస్తుందని మీరు పెట్టుకున్నారు అంటే
సో ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ ఇప్పుడు నుంచి మీరు తీసి పక్కన పెట్టినట్లయితే సేవింగ్స్ చేసినట్లయితే ఒక 2-3 years మీ హౌస్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో నేను హౌసే పెట్టానండి. కొంతమంది కారు కొనుక్కోవాలి ఉంటుంది, పిచ్చి ఉంటుంది చాలా మందికి. కార్ అంటే పిచ్చి పడిపోయే వాళ్ళు ఉంటారు. రెంట్ హౌస్ లో ఉన్నా కూడా అంటే ఐ మీన్ నాకు ₹1 కోటి కారు ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్నా రోల్స్ రాయ్స్ కార్ కావాలంటే ఎవడు? సో దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. సో అలాగే ఇప్పుడు అంత మనము ఆ ఇమేజ్ ని మనం క్రియేట్ చేసుకోవాలంటే అంటే మీరు ఎవరు, అంటే ఎక్కడి నుంచి వచ్చాం, మనం స్టార్ట్ చేయాలి. ఒక బిజినెస్ ఓనర్ సక్సెస్ కావాలి అంటే ఈ షుడ్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ మైండ్ సెట్. అతను ఓన్ మైండ్ సెట్ మీద స్టాండ్ తీసుకోవాలి అంతే. సో ఎవరో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను ఏదో సలహా ఇచ్చానని చెప్పేసి చేయకూడదు. నేను ఇచ్చిన సలహాని వినాలి, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది. ఇప్పుడు నేను ఒక 10+ ఎక్స్పీరియన్స్ ఉందండి నాది. ఈ 10+ ఎక్స్పీరియన్స్లో బిజినెస్ ఓనర్స్లో మిస్టేక్స్ చూసి మాట్లాడుతున్నాయి వాళ్ళు. సో నిన్న కూడా సెషన్ తీసుకున్నాం. సో అక్కడ జరిగిన విషయం కూడా ఇదే. సో వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేదు. సో ప్రాపర్ ప్లానింగ్ ఏంటి, అసలు గోల్ ఎక్కడ ఉండాలి, గోల్ ఎక్కడ పెట్టుకోవాలి, సో మన డ్రీమ్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న లాజిక్ ఉందండి. ఈ డ్రీమ్ని గోల్ని మనము మన టీంకి అప్లై చేయాలి. సక్సెస్ ఫార్ములా చెప్తాను, బిజినెస్ సక్సెస్ ఫార్ములా. ఆ సక్సెస్ ఫార్ములా ఏంటంటే మన గోల్, మన డ్రీమ్ మన స్టాఫ్ దై ఉండాలి, మన ఎంప్లాయీస్ దై ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ₹1 కోటి రన్ ఓవర్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. యాజ్ అ బిజినెస్ ఓనర్గా మీరు ₹1 కోటి రన్ ఓవర్ మీరు ఒక్కరే చేయగలుగుతారంటే నో, అబ్సల్యూట్లీ నో. సో ₹1 కోటి రన్ ఓవర్ చేయాలంటే మీ దగ్గర ఎంతమంది టీం ఉండాలి, మినిమం 100 మెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఈచ్ పర్సన్ 1 lakh సేల్ మంత్లీ కన్వర్ట్ చేస్తే 1 year రన్ ఓవర్ అయింది. మీది ఏమి అసలు మీ ఎఫర్ట్స్ లేకుండా 1 year రన్ ఓవర్ అయిపోద్ది. సో బేసిక్ థింగ్, ఇప్పుడు మన ఎఫర్ట్స్ లేకుండా బిజినెస్ టర్న్ ఓవర్ ఎలా అవ్వాలనుకుంటే ఈ ప్రాపర్ ప్లానింగ్ చేసుకున్నామంటే 100% బిజినెస్ ఓనర్ తనలో మార్పు చేయగలుగుతారు. ఈ బిజినెస్ ప్లాన్ని ఏదైతే తన ఓన్ బిజినెస్ ప్లాన్ని, అంటే ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ ప్లాన్ ఉంటుంది, ఆ విజన్ బోర్డ్ని అతను ప్రాపర్గా పెట్టుకోగలిగితే మంత్లీ అతను ఇప్పుడు ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో దానికంటే 10 times బిజినెస్ అనేది ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుద్ది ఆఫ్టర్ దట్ బోర్డ్. క్లాసెస్ గురించి, సెషన్స్ గురించి ఒకసారి వ్యూవర్స్కి. రెగ్యులర్గా మనము మాస్టర్ క్లాసెస్ తీసుకుంటామండి. సో ఈ క్లాసెస్లో ఏం చెప్తామంటే నా 10+ ఎక్స్పీరియన్స్, 10 years ఎక్స్పీరియన్స్ని తీసుకొని, సో బిజినెస్లో డూస్ డూ నాట్స్. సార్ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ కోసమే మీరు డూస్ డూ నాట్స్ చెప్తారంటే నో. సో వాళ్ళకి చెప్తాం. అలాగే అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, అసలు జీరో బిజినెస్ నాలెడ్జ్ ఉండి మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి, నెలకు 50 నుంచి 10 లక్షలు సంపాదించాలనుకున్నారనుకోండి, 100% నేను వితిన్ 6 monthsలో వాళ్ళని ఒక మంచి బిజినెస్ ఓనర్గా తయారు చేసి, సో వాళ్ళకి ఆ 6 months మనం ఒక ఇంటర్న్షిప్ కోర్స్ ప్రొవైడ్ చేసి అందులో నుండి 100% ఎఫిషియన్సీ తీసుకొని మంత్లీ 50,000 నుంచి 10 lakhs రెవెన్యూ వాళ్ళకి వచ్చే విధంగా జనరేట్ చేయించే విధంగా వాళ్ళ నాలెడ్జ్ అండ్ గైడెన్స్, కంపెనీ స్టార్ట్అప్ దగ్గర నుండి సో స్టాఫ్ ట్రైనింగ్, మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క నాలెడ్జ్ స్కిల్ ఓరియంటెడ్గా మనము సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ సెషన్స్ మనము ఈ 10+ ఎక్స్పీరియన్స్లో మనం చేయడం జరిగింది. సో మన ఆడియన్స్ కోసం కూడా డెఫినెట్లీ వెరీ సూన్ మనం చేద్దాం. థ్యాంక్ యూ అండి.